హరే శ్రీనివాస. ఇప్పుడు మనము మార్గశీర్ష శుక్ల ఏకాదశి కథ గురించి తెలుసుకుందాము. ధర్మనందనుడు ఇలా అంటున్నాడు: దేవాదిదేవ శ్రీకృష్ణ, నీవు దేవతలను కూడా నియమించువాడవు. నాకు ఒక సందేహము కలదు. అది నా కోసమే కాదు, లోకుల కోసం కూడా అడుగుచున్నాను. కేశవ, మార్గశీర్ష మాసమున శుక్లపక్షములో వచ్చే ఏకాదశి పేరు, వ్రత విధానము చెప్పమనెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు: రాజేంద్ర, మార్గశీర్షమున వచ్చే ఏకాదశికి మోక్షద అని పేరు కలదు. ఇది శుభప్రదమైనది, సర్వ పాపములను హరించును. మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు మహాభారత యుద్ధము ప్రారంభమైనది. ఆనాడే అర్జునుడికి భగవంతుడు గీతోపదేశము చేసిన రోజు. మార్గశీర్ష మాసమున ఈ ఏకాదశికి దామోదర భగవానుడిని షోడశోపచారములతో చక్కగా పూజించవలెను. పూజ అనంతరము చక్కగా గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడవలెను. నృత్యము వచ్చిన వారు నృత్యము చేయవలెను. స్త్రీలు చక్కగా మంగళహారతులు పాడవలెను. ఇవన్నీ కూడా శరీరము యొక్క అభిమానమును తొలగించుటకు ఏర్పడినవి. రాజేంద్ర, దీనికి శుభప్రదమైన చక్కని కథ కలదు. అది వినినంత మాత్రమునే వాజపేయమును యజ్ఞము చేసినంత పుణ్యఫలము కలుగును. ధర్మరాజా, తన తల్లిదండ్రులు కాని సంతానము కాని పాప ప్రభావము చేత అధోగతి పొందిన వారు ఈ మార్గశీర్ష శుక్ల ఏకాదశి వ్రతము చేసిన దాని పుణ్య ప్రభావం వలన స్వర్గలోకమును పొందెదరు. రాజా, పూర్వకాలమున అత్యంత రమణీయముకు గోకుల నగరము కలదు. అందు వైకానస మహారాజు కలడు. అతడు పేరుకు రాజే అయిన ఒక ఋషి వలె పుత్రవాత్సల్యముతో దయార్థ హృదయుడై రాజ్యము పరిపాలించుచుండెను. ఒకనాటి రాత్రి అతనికి ఒక కల వచ్చెను. తన తండ్రి నరకమున ఉండుట గోచరించెను. అధోగతి పాలైన తన తండ్రిని చూచి ఆశ్చర్యముతో దిగులు పడిన మనసుతో మరునాడు ఉదయము విద్వాంసులను పిలిపించి తన స్వప్నం గురించి చెప్పి తన తండ్రి స్వర్గం పొందే దారి చెప్పమని అడిగాను. ఈ రాజ్యము కాని, భార్యలు, ఈ గుర్రములు, ఏనుగులు, సమస్త సైన్యములు ఏమీ కూడా నాకు వద్దు, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని విరక్తితో పలికెను. అప్పుడు ఆ బ్రాహ్మణులు: రాజేంద్ర, ఇక్కడ దగ్గరలో పర్వత మునీంద్రుల ఆశ్రమము కలదు, వారిని సలహా అడుగుదాము అని చెప్పాను. సరే అని పర్వత మునీంద్రుల ఆశ్రమమునకు వెళ్ళారు. అక్కడ అది ఎలా ఉన్నదంటే అత్యంత చాలా విశాలముగా అనేక మంది బ్రాహ్మణోత్తములతో, అనేక మంది మునీశ్వరులతో, శాంత స్వభావము కలిగిన ప్రజలతో, అచ్చట ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము కలిగిన కోవిదులు కలిగి రెండవ బ్రహ్మదేవుని వలె ప్రకాశించుచుండెను. అంతా ముని సింహములా ఉన్నాడు. రాజు అతని దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత అప్పుడు వైకానస మహారాజు ఆ మునితో తనకు వచ్చిన స్వప్నం గురించి చెప్పి తన తండ్రి గారిని రక్షించమని అడిగాను. ఏమి జరిగిందో తెలుసుకొని చెప్పాను. అంతా మునీంద్రుడు దివ్య దృష్టితో చూసి: రాజా, పూర్వజన్మలో మీ తండ్రి గారికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యనందు మాత్రమే ప్రేమ కలిగి రెండవ భార్యను తిరస్కరించాను. ఒక భార్యనందు మాత్రమే ప్రేమ, సాంగత్యము, సౌఖ్యము కలిగించెను. అందువలన మీ తండ్రి గారికి నరకం ప్రాప్తించింది. సరే, జరిగినదేదో జరిగిపోయినది. నీకు ఒక ఉపాయం చెబుతాను. మార్గశీర్షమున శుక్లపక్షమున మోక్ష ఏకాదశి వచ్చును. అది హరివాసము. ఉపవాసము చేసి ఆ పుణ్యము మీ తండ్రి గారికి ధారపోయమని చెప్పాను. ఆ విధముగా వారు ఎదురు చూస్తూ ఉండగా ఒక శుభదినమున మార్గశీర్ష శుక్ల ఏకాదశి వచ్చెను. ఆ వైకానస మహారాజు భార్యలు, పిల్లలు, పరివారము అందరూ కూడా విధియుక్తముగా వ్రతమును ఆచరించి పుణ్యము ధారపోసిరి. అప్పుడు దేవతాగణములు వైకానస మహారాజు గారి తండ్రి గారిని స్తోత్రము చేస్తూ స్వర్గమునకు తీసుకొని పోయేది. అంతరిక్షం నుండి స్వర్గమునకు పోచు వైకానసుడి మహారాజు తండ్రి ఈ విధముగా పలిగెను: నాయనా, కుమారా, నీకు సర్వదా మంగళములు కలుగుగాక అని ఆశీర్వదించెను. అంతటా వైకానస మహారాజు పరివారము ఈ శుభవార్త
అతను స్పష్టముగా వినెను. ధర్మనందన, ఈ విధముగా ఏ మానవుడు మోక్ష ఏకాదశి చెయ్యినో అతని సర్వ పాపములు హరించును, మోక్షము పొందును. ఈ ఏకాదశి వ్రతము నిర్మలమైనది, శ్రేష్టమైనది, మోక్షమునిచ్చినది. ఈ ఏకాదశి మహత్యమును వినినను చదివినను వాజపేయ యజ్ఞము చేసినంత ఫలము కలుగును. ఇది చింతామణితో సమానమైనది, అనగా సకల భౌతిక సంపదలను సమకూర్చున్నది, మోక్షము స్వర్గము ఇచ్చున్నది. ఏకాదశి మోక్ష నామ్యక మహత్యం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.